డియర్ ఆల్, ఇప్పుడు నేను చెప్పేది కొద్దిగా జాగ్రత్తగా వినండి. మీ గురించి, మీ పిల్లల గురించి, మీ కుటుంబం గురించి మాత్రమే చెప్తున్నాను. ఇది నాకు మొన్నను జరిగిన ఇన్సిడెంట్. కానీ మొన్న 31వ తారీఖున నేను ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కోసం కొచ్చిన్ వెళ్ళాను. 31వ తారీఖున నాకు ఒక వాట్సాప్ కాలు వచ్చింది. ఆ కాలు ఒక సబ్ ఇన్స్పెక్టర్ డ్రెస్లో ఉండి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అని రాసి ఉంది. ఆ కాల్ నుంచి నాకు ఒకటే అడిగారు, మీరు డాక్టర్ కరుణాకర్ వెంకట విశ్వనాథం అవునా? అవును అని చెప్పాను. మీ అమ్మాయి పేరు డాక్టర్ సత్యశ్వేత, ఆమె హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తోందా అని అడిగారు. అవునండి. ఏమైంది అడిగాను. మీరు కొద్దిగా పక్కకు రండి, మీతో మాట్లాడాలి. ఏం చెప్పండి. పక్కకు వెళ్ళి విన్నాను. తను ఒకటే అడిగారు, ఇది చాలా కాన్ఫిడెన్షియల్, కొద్దిగా జాగ్రత్తగా వినండి. మీ అమ్మాయి మిగతా 3 అమ్మాయిలతోని ఒక డ్రగ్ కేసులో అరెస్ట్ అయింది. అంటే హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు. అయితే ఇది ఎంత వాస్తవం అన్నది మాకు అనవసరం. మాకు దొరికింది, డ్రగ్స్తో పాటు దొరికింది కాబట్టి మేము ఎఫ్ఐఆర్ రాసాం. నేను చెప్పానమాట, మాకు అటువంటి వాళ్ళం కాదు, నేను ప్రొఫెషనల్, మా అమ్మాయిలకు అటువంటి వాళ్ళను, మాకు ఇటువంటివి తెలియదు కాబట్టి లెట్ యూ ప్లీజ్ కన్సిడర్, ఆమెను వదిలేయండి అంటే తనేమన్నట్టే, ఆమె కూడా మీ అమ్మాయి కూడా అది చెప్పింది, నాన్నగారు క్యాంప్ వెళ్ళారు, మా అటువంటివి కాదు అని ఏడుస్తోంది, చాలా ఇన్నోసెంట్గా ఉంది, కాబట్టి ఆ అమ్మాయి తలకు కన్సిడరేషన్ చేసి మీకు ఫోన్ చేస్తున్నాం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, నేను చెప్పిన మాట ఎవరికి చెప్పకండి, మేము ఉద్యోగాలు చేసుకుంటున్నాము, మా ఉద్యోగం కూడా పోతుంది లేని పక్షంలో. మీరు మిగతా 4 అమ్మాయిల్లో మిగతా 3 అమ్మాయిల పేర్లు మేము ఎఫ్ఐఆర్ రాసేసి మీ అమ్మాయి పేరు నేను కొద్దిగా డిలీట్ చేస్తాం. దీనికి నాకు 50,000 రూపీస్ పంపండి. ఇది ఎవరికి తెలియకూడదు. నేను లైన్లో ఉంటాను, మీరు చేస్తేనే మీ అమ్మాయిని ఇప్పుడు ఇంటికి పంపించేస్తాను. మీరు మీ అమ్మాయికి ఫోన్ చేద్దామని ట్రై చేసినా సరే, ఫోన్లు, ఆర్నమెంట్స్, మొత్తం డాక్టర్ సెట్ అన్నీ కలిపి మా జీప్లో ఉన్నాయి. ఇప్పుడు పంపిస్తున్నాము. మీరు పంపిస్తే డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే సరే, లేని పక్షంలో మీరు విశాఖపట్నం వచ్చిన తర్వాత మీరు స్టేషన్కి వచ్చి చూసుకోండి. నాకు కొద్దిగా భయం వేసింది. సరే, పక్కనే మా పెద్దమ్మాయి కీర్తి ఉంది, తన అమ్మ కొద్దిగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయంటే తను వెంటనే నేను చెప్పగానే తను ట్రాన్స్ఫర్ చేసింది. మా మిస్సెస్ ఆవిడ కూడా వెంటనే ఒకసారి ఏమిటి సంగతి తెలిసే లోపల మా బావగారు వెంటనే శ్వేతకు ఫోన్ అప్పుడు చెప్పారన్నమాట, ఇలాగ జరుగుతుంది అర్థమైంది, స్పీకర్లో పెట్టాను. సో వెంటనే శ్వేతకు ఫోన్ చేశారు. శ్వేతగా నేను వెంటనే లైన్ కట్ చేశాను. లైన్ కట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. ఈ లోపల నాకు అర్థమైంది శ్వేత ఇంట్లోనే ఉంది. శ్వేత డ్యూటీ నుంచి అప్పుడు ఇంటికి వచ్చేసింది, నైట్ డ్యూటీ చేసుకొని. సో వాళ్ళు నాకు చెప్పి, ఇది నాన్నగారు, ఇది ఫ్రాంక్ కాలు, అది జాగ్రత్త అనేసి కీర్తి వెంటనే చెప్పేసింది. సరే, నాకు గుండె ధైర్యం వచ్చింది. వెంటనే వాళ్ళు మళ్ళీ ఫోన్ చేశారు, మీ అమ్మాయిని విడిచిపెట్టాలి అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, ఆయనకి అర్జెంటుగా 2,50,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేయండి అన్నారు. నేను వెంటనే చెప్పాను, నువ్వు ముందు అర్జెంట్గా 50,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేయి, లేని పక్షంలో కేసు పెడుతున్నాను అని కొద్ది చెప్పాను. అయితే వాళ్ళు, లేదు అలా కాదు, నువ్వు కొద్ది జాగ్రత్తగా వినండి అది నన్ను కన్విన్స్ చేశారన్నమాట. కాకపోతే ఇది ఫ్రాంక్ కాల్. నాకు అర్థమైపోయింది. వాటిని అడిగాను, నువ్వు ఎక్కడున్నావు అంటే కళామందిర్ దగ్గర ఉన్నాను, విశాఖపట్నం కళామందిర్లో దగ్గర ఉన్నాను. అయితే నువ్వు అక్కడే ఉండు, స్టేషన్ పోలీసు ఎస్పీ గారు, ఇన్స్పెక్టర్ గారు పంపించారు, నువ్వు అక్కడ ఉండి నువ్వు క్యాచ్ చేస్తే నువ్వు స్టేషన్కి వద్దు కానీ అంటే రమ్మని చెప్పండి, నేను ఎక్కడ ఉంటాను నా అనేసి అన్నాడు. ఆ తర్వాత ఫోన్ చేసి వాడు ఫోన్ ఎత్తలేదు, ఏం జరగదు. నేనైతే సైబర్ క్రైమ్, క్రైమ్లో నేను యాక్షన్ తీసుకుంటున్నాను. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, నాకు 50,000 రూపీస్ పోయే బాధ కన్నా నా అమ్మాయి సేఫ్టీగా ఉంది అన్న కొద్దిగా ఆనందం అనిపించింది. కానీ ఇటువంటి వాళ్ళు ఎంతమందికి ఈ విధంగా మోసం చేస్తున్నారు. కాబట్టి మీకు మీ పిల్లలు ఉన్నారు, లేకపోతే మీ ఇంటి కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు కొద్దిగా ఇటువంటి కాల్స్ వస్తే జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మన పర్సనల్ ప్రొఫైలు వాళ్ళు తెలుసుకొని మనకి రాంగ్ థ్రెటనింగ్ కాల్స్ వాట్సాప్ ద్వారా ఫోన్ చేస్తున్నారు. ఎందుకంటే వాట్సాప్ కాల్ రికార్డింగ్ ఉండదు.
కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, బీ అలర్ట్. ఇటువంటి కాల్స్ వస్తే మాత్రం ఎమోషనల్గా మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. ఇటువంటి ఫేక్ కాల్స్ వెంటనే కట్ చేసి ట్రై చేయండి. ఓకే, జాగ్రత్తగా ఉండండి. బాయ్.